హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. అందరికీ నమస్కారం, అందరికీ స్వాగతం. మీకు ఉద్యోగం లేదా పెళ్లి లేదా ఫ్రెండ్ కావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. మీరు విడాకులు తీసుకున్నవారు లేదా భార్య లేనివారు లేదా పెళ్లి కానివారు అయితే ఈ రోజు మనకు వచ్చిన పెళ్లి సంబంధాన్ని చూడండి. పెళ్లి విషయం ఎందుకు ఈ విధంగా జరుగుతుందో అని మీలో చాలా మంది బాధపడుతూ ఉంటారు. పెళ్లి అనేది మీరు మాతో కనెక్ట్ అయ్యి ఉంటే అసలు పెద్ద విషయం ఏమీ కాదు. మాకు చాలా మంది పెళ్లి కోసం ప్రతిరోజు వారి డీటెయిల్స్ని సెండ్ చేస్తూ ఉంటారు. అమ్మాయిలు అబ్బాయిలు కావాలని, అలాగే అబ్బాయిలు అమ్మాయిలు కావాలని మాకు చెప్తూ ఉంటారు. కొన్ని పెళ్లి సంబంధాలు అయితే చాలా అర్జెంట్ పెళ్లి సంబంధాలుగా ఉంటాయి. లివింగ్ రిలేషన్ అమ్మాయిలు కూడా మా దగ్గర చాలా మంది ఉన్నారు. మీరు ఒంటరిగా అమ్మాయి తోడలేని వారైతే స్క్రీన్ మీద చూపించే అమ్మాయిని ఒక్కసారి చూడండి. చాలా అందంగా ఉంది. ఇటువంటి అమ్మాయి మీకు దొరకాలంటే చాలా కష్టం. 1,00,000 అమ్మాయిల్లో ఒక్క అమ్మాయి మాత్రమే ఇంత అందంగా ఉంటుంది. మీరు కేవలం అమ్మాయి అందాన్ని మాత్రమే చూడకండి, అమ్మాయి మనసును కూడా చూసి పెళ్లి చేసుకోండి. భర్త చనిపోయిన అమ్మాయిలకు చాలా మంచి మనసు ఉంటుంది. స్క్రీన్ మీద చూపించే అమ్మాయి ఒక విధవ మహిళగా ఉంది. ఈ అమ్మాయి పేరు సునీత. ఈ పెళ్లి సంబంధం మనకు విశాఖ జిల్లా అనకాపల్లి నుండి వచ్చింది. ఈ అమ్మాయి ఒక టెక్స్టైల్ బిజినెస్ ని చేస్తుంది. ఒక హోల్సేల్ టెక్స్టైల్ బిజినెస్ అని చెప్పింది. ఈ అమ్మాయి నాన్నగారు బొంబేలో ఒక బట్టల మిల్లులో పనిచేసేవారు. ఈమె నాన్నగారి సహాయంతో టెక్స్టైల్ బిజినెస్ ని స్టార్ట్ చేశారు. చాలా బాగా బిజినెస్ సాగుతుందని చెప్పారు, కానీ ఆదాయం ఎంతని మనకు చెప్పలేదు. ఈమె భర్త ఒక కార్ యాక్సిడెంట్లో చనిపోయారు. నిద్రమత్తులో కార్ డ్రైవింగ్ చేసుకుంటూ ఒక లోయలో పడిపోయారు. ఈమె భర్త అక్క ఈమెను రెండో పెళ్లి చేసుకోమని ఇబ్బంది పెడుతుంది. అందువల్లనే ఈమె రెండో పెళ్లి కోసం మనకు డీటెయిల్స్ని సెండ్ చేసింది. భర్త లేకపోయినా ఈమె జీవించగలదు, ఎందుకంటే ఫైనాన్షియల్ పరంగా ఈమెకు ఎటువంటి లోటు లేదు. ఈ అమ్మాయి మరొక విషయాన్ని కూడా మనల్ని అడిగారు. లివింగ్ రిలేషన్ అబ్బాయితో కొన్ని రోజులు జీవించి పెళ్లి చేసుకోవచ్చా అని అడిగారు. మీలో ఎవరైనా ఈమెతో కొన్ని రోజులు జీవించి ఈమె మనసును పెళ్లి వైపు తిప్పాలి, లేదంటే జీవితకాలం ఈమెతో మీరు జీవించాలి అనుకుంటే పెళ్లి ప్రపోజల్ను ఈమెకు మీరు పంపించవలసి ఉంటుంది. 5.3 ఇంచెస్ ఎత్తును కలిగి ఉన్నారు. 78 కేజీల బరువును కలిగి చాలా మంచి ఫ్యామిలీ లుక్తో కనిపిస్తున్నారు. బీ ఫార్మసీ వరకు చదువుకున్నారు. భర్త చనిపోయి సుమారు 7 నెలలు మాత్రమే అయ్యిందని చెప్పారు. ఒంటరిగా ఒక సొంత ఇంట్లో ఉంటుంది. వయసు 38 సంవత్సరాలు. ఒక బాబు ఈమెకు ఉన్నాడు. ఒక హాస్టల్లో చదువుకుంటున్నాడు. ఒక ప్రక్క ఈమెకు ఉన్న టెక్స్టైల్ బిజినెస్ చూసుకుంటూ మరో ప్రక్క ఇంటి పనులు చేసుకోవడం చాలా కష్టంగా ఉందని చెప్పారు. ఈమెను పెళ్లి చేసుకునేవారు తప్పకుండా ఈమె బిజినెస్కి అలాగే వంట పనులలో సహాయం చేయాలి. ఈ అమ్మాయికి అమ్మగారైతే లేరు, ఆల్రెడీ చనిపోయారు. నాన్నగారు మాత్రమే ఉన్నారు. ముంబైలో ఉద్యోగ నిమిత్తం ఉంటున్నారు. ఈమె షాప్లో 3 పనివారు ఉంటారు. వారి చేత మీరు పని చేయించగలిగే వారై ఉండాలి. తెలుగు భాష తెలిసి మంచిగా కస్టమర్స్తో మీరు మాట్లాడగలిగే చాతుర్యం మీకుండాలి. ఇటువంటి అమ్మాయి పెళ్లి సంబంధం మీకు దొరకడం చాలా కష్టం. అమ్మాయి నచ్చితే వీడియోకి లైక్ చేయండి. పెళ్లి చేసుకుని ఒక వ్యాపారవేత్త కుటుంబానికి చెందిన వారిగా ఉండాలి అనుకుంటే కమెంట్స్లో పెళ్లి చేసుకుంటాను అని చెప్పండి. మనం మరలా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ బాయ్.